ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాల సైనిక శక్తి గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ముఖ్యంగా యుద్ధాలలో కీలక పాత్ర పోషించే లాంగ్ రేంజ్ మిసైళ్లు గురించి ఆసక్తి పెరిగింది. లాంగ్ రేంజ్ మిసైళ్ల విషయంలో ప్రస్తుతం రష్యా ముందంజలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా అభివృద్ధి చేసిన RS-28 సార్మాట్ అనే అంతర్మహాద్వీప బాలిస్టిక్ క్షిపణి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి. దీనిని సాధారణంగా సాటర్న్ 2 అని కూడా పిలుస్తారు. ఈ క్షిపణి సుమారు 18,000 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేయగలదు. ఒకేసారి అనేక అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. ఆధునిక రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా చెప్తుంటారు. క్షిపణి సాంకేతికతలో చైనా కూడా బలమైన స్థానంలో ఉంది. చైనా అభివృద్ధి చేసిన DF-41 క్షిపణి సుమారు 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఒక ఖండం నుంచి మరో ఖండంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఖచ్చితంగా తాకగలదు. మరోవైపు అమెరికా కూడా తన బలాన్ని కొనసాగిస్తుంది. అమెరికా వద్ద ఉన్న LGM-33 క్షిపణి సుమారు 13,000 నుంచి 14,000 కిలోమీటర్ల వరకు దాడి చేయగలదు. అదే సమయంలో ట్రిడెంట్ 2 D5 అనే క్షిపణి సముద్రంలో ఉన్న దీంతో నార్త్ కొరియా కూడా లాంగ్ రేంజ్ మిసైల్ జాబితాలో ఒక ప్రధాన దేశంగా మారింది. ఈ జాబితాలో భారత్ కూడా ముఖ్యమైన దేశంగా నిలుస్తోంది. భారత్ అభివృద్ధి చేసిన అగ్నివీ క్షిపణి అధికారికంగా 5,000 నుంచి 5,500 కిలోమీటర్ల వరకు దాడి చేయగలదని ప్రకటించారు. అయితే కొన్ని అంతర్జాతీయ రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం దీని అసలు సామర్థ్యం 8,000 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఇదే కాకుండా భారత్ అభివృద్ధి చేస్తున్న K6 జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్షిపణి సుమారు 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించేలా రూపొందిస్తున్నారని సమాచారం. అలాగే భవిష్యత్తులో మరింత ఆధునికంగా ఉండే అగ్ని VI ప్రాజెక్టు కూడా అభివృద్ధి దశలో ఉంది.